తెలుగులో స్వర్ణకమలం, అన్వేషణ, సితారా, విజేత, అపూర్వ సహోదరులు, ఖైదీ నెంబర్ 786, శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాలలో నటించి తెలుగు ఆడియన్స్ని మంత్రముగ్ధుల్ని చేసింది భానుప్రియ. ఆమె అభినయం, నృత్యం, కళ్లలో చూపించే హావభావాలు, చలాకీతనం అందరినీ ఆకట్టుకునేవి. ప్రస్తుతం భానుప్రియను చూసిన వారు అయ్యో ఇలా అయిపోయారేంటి అని బాధపడుతున్నారు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి ఒక్కసారిగా పతనమవుతాడు. ఎవ్వరూ పట్టించుకోని వ్యక్తి ఒక్క రోజులో ధనవంతుడవుతాడు. ఉన్నత స్థితికి కూడా చేరుకుంటాడు. విధి ఎవరిని ఎలా ఆడిస్తుందో తెలియదు. కానీ సినిమా రంగంలో ఉన్నవారు ప్రజలందరికీ పరిచితులుగా ఉంటారు. వారిపై ప్రేక్షకులు అభిమానం పెంచుకుంటారు. నాటి సావిత్రి నుండి నేటి కొందరు ప్రముఖుల వరకు చాలా మంది చాలా రకాల సమస్యలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా సినిమా రంగంలో కొన్ని సంవత్సరాలు మాత్రమే వెలుగుంటుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత ప్రకారం చాలా మంది ప్రముఖ నటులు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా నిలదొక్కుని ఉన్నారు. ఒకప్పటి అందాల తార, ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి, అందగత్తె భానుప్రియ తెలుగు, కన్నడం, తమిళం, హిందీ, మలయాళ భాషలలో 150కి పైగా చిత్రాలలో నటించిన ఈ నటి నటనతోనే కాకుండా నృత్యంతో కూడా మంత్రముగ్ధుల్ని చేసింది. 1994లో విడుదలైన రవిచంద్రన్ నటించిన రసిక చిత్రం చూసిన వారికి ముద్దు మొహం నాయిక భానుప్రియ జ్ఞాపకం మరువలేం. ఆ తర్వాత దేవరమగ, సింహాద్రి సింహ, కదంబ, మేష్ట్రు వంటి చిత్రాలలో నటించారు. ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి అయిన భానుప్రియ నృత్యానికి ఫిదా కాని వారు లేరు. ఇప్పుడు 58 ఏళ్లు నిండిన ఈ నటి జీవితంలో అతిపెద్ద విషాదాన్ని ఎదుర్కొంటున్నారు. పూర్తిగా జ్ఞాపక శక్తిని కోల్పోయారు. నటి జీవితంలో విషాదాల పరంపరే నడిచింది. దశాబ్దాలుగా బహుభాషా చిత్రాలలో కనిపించిన ఈ నటి చివరికి సినీ పరిశ్రమకు దూరమయ్యారు. 90లలో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా గుర్తింపు పొందిన భానుప్రియ అనారోగ్య సమస్య తెలిసి అభిమానులు ఆందోళన చెందారు. శ్రీదేవికి రామ్ గోపాల్ వర్మ ఎంతటి అభిమానో అలాగే రచయిత, దర్శకుడు వంశీ కూడా భానుప్రియకు అంతటి అభిమాని. 1998లో భానుప్రియ సినిమాటోగ్రఫర్ ఆదర్శ్ కౌశల్ను వివాహం చేసుకున్నారు. 2005లో విడాకులు తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన నటి, మేమిద్దరం బావున్నాం, కొన్ని కారణాల వల్ల వేరువేరు చోట్ల నివసిస్తున్నాం అంతే, విడాకులేం కాలేదు, విడాకుల వార్త కూడా అబద్ధమని క్లారిటీ ఇచ్చారు. 2018లో ఆమె భర్త ఆదర్శ్ గుండెపోటుతో మరణించారు. భర్త మరణం తర్వాత నటి భానుప్రియ డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు అదే బాధతో జ్ఞాపక శక్తిని కోల్పోయిన నటి ఎవ్వరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. భానుప్రియ ఆ తరం నటీనటులతో స్నేహంగా ఉండడానికి, పార్టీలకు వెళ్లడానికి అంతగా ఇష్టపడేవారు కాదు. 80-90లలోని నటులంతా సంవత్సరానికి ఒక్కసారి కలుసుకొని ఉత్సాహంగా గడుపుతూ ఉంటారు. మీరెందుకు వారితో కలవటం లేదు అన్నప్పుడు ఓ చిరునవ్వు నవ్వి, ముందు నుండి అంతగా అలవాటు లేదు, కొంతమందితో మాత్రమే స్నేహం కొనసాగుతుందని చెప్పారు. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో భానుప్రియ తన భర్త మరణం తర్వాత సినిమాలలో నటించడం తగ్గించానన్నారు. ఎందుకో మనసుకు ప్రశాంతత లేదు. ఆయన మరణం నుండి కోలుకోవటం నాకు చాలా కష్టమైంది. ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. క్రమంగా ఇప్పుడు జ్ఞాపక శక్తి తగ్గుతోంది అని నటి చెప్పుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu KTV Telugu channel.